ఉంటారో అప్పుడు టచ్ చేసేందుకు కొంచెం ఇబ్బంది. మీది కూడా ఒకసారి మీది కూడా అనలైజ్ చేద్దామండి. అండ్ దెన్ నెక్స్ట్ పీపుల్స్ పల్స్ తర్వాత జన్లోక్పాల్ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఒకసారి చూడండి. జన్లోక్పాల్ ఏమి ఇచ్చారంటే ఎన్డీఏ 154 నుంచి 159, ఇండియా కూటమి 115 నుంచి 120. కొంత ఫిగర్ మారింది పీపుల్స్ పల్స్ కి దీనికి మధ్య. మీరు అశోక్ గారు అదర్స్ ను కూడా ఫోకస్ చేయండి. అదర్స్ 11, 14 ఉన్నాయి. ఇందాక పీపుల్స్ పల్స్ లో అసలు అదర్స్ లేనే లేదు. జీరోనా గారు కాదు, మీరు ఇందాక వన్ సైడెడ్గా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్నట్టు పీపుల్స్ పల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన దానిలో కూడా జన్లోక్పాల్ కూడా ఇది కూడా వన్ సైడెడ్ అనుకోవచ్చు. వన్ సైడెడ్ గానే ఉంది. 154 నుంచి 155 దాటింది అనుకోండి. సరే అండి, 155 దాటింది అనుకోండి, యూ కెన్ వెళ్ళొచ్చు. మాధవ్ గారు మీరు ఇప్పుడు 2 ఎగ్జిట్ పోల్స్ అట్లా మాధవ్ గారు ఇంతకుముందు ఏం చెప్పారంటే 145 పైన 30 సీట్లు వస్తాయని మనం వన్ సైడ్ అన్నట్టుగా చెప్పినారు కదా. సో ఇది 154 అంటే 145కి 9 సీట్లు కాబట్టి ఇది వన్ సైడ్ కింద అనుకో. అదర్స్ ఇంతకుముందు అదర్స్ లేదు కదా, నేను ఇక్కడ అదర్స్ ని కౌంట్ చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తారో అదర్స్ తొందరగా సెటిల్ అయిపోతారు. అందరూ చిన్న చిన్న పార్టీలో అందరూ ఆటోమేటిక్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. జనరల్ గా నేను ఏమనుకుంటానంటే మనము ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు దానికన్నా కానీ ఈ రోజు వచ్చే రిజల్ట్ ఎంతవరకు వస్తుంది దాని మీద మనం మాట్లాడతాం. ఇప్పుడు మనం చూసిన పీపుల్స్ పల్స్ కానీ జన్లోక్పాల్ కానీ రెండు కూడా ఆల్మోస్ట్ ఎన్డీఏకి దగ్గరగా ఇచ్చాయి. ఒకటి వన్ సైడెడ్గా ఇచ్చింది, రెండోది మీరు అన్నట్టు మధు గారు చెప్పినట్టుగా కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడు ఈ వచ్చిన అదర్స్ ఏంటిదంటే అశోక్ గారు, సారీ ఐఎమ్ టేకింగ్ ద ఇంటరప్ట్ బిట్వీన్. ఈ అదర్స్ కూడా ఎక్కడ తెలుసా, ఎంఐఎం మన చార్మినార్ పార్టీకి 2. తర్వాత ఇక్కడ ఒక విచిత్రమైన విషయం, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బీజేపీ చాలా మంది ఎమ్మెల్యేలను తయారు చేసింది సరే. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, శరద్ పవార్ ఎన్సీపీ, పాత శివసేన ఎప్పుడు కూడా 100 పోటీ చేసేది. అంటే వాళ్ళు ఎంతమంది లీడర్ని తయారు చేసుకున్నారంటే 100 తయారు చేసుకున్నారు, మిగతా దాంట్లో ఫోకస్ పెట్టలే. పెట్టకపోయేసరికి ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళ క్యాండిడేట్స్ లేకపోతే బీజేపీ నుంచి అప్పు తెచ్చుకొని సీట్లు ఇచ్చినారు, కాంగ్రెస్ నుంచి తెచ్చుకొని కూడా. ఇప్పుడు ఎవరైతే ఉద్ధవ్ ఠాకరే ఆధ్వర్యంలో ఉన్న శివసేన పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు కూడా 22 మంది బీ ఫార్మ్స్ కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకు ఉద్ధవ్ ఠాకరే ఇచ్చారు. రేపు పొద్దున జంప్ అవ్వడానికి గ్యారంటీ కూడా లేదు. అది మన తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే ఇంకొకటి అశోక్ గారు, ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే శరద్ పవార్ గారికి 41 ఉన్నాయి కదా, ఇది పాత ఎమ్మెల్యేలు. ఈ పాత ఎమ్మెల్యేలు అజిత్ పవార్ పట్టుకొని పోతే 0. మీది బీకాన్ మధు గారు